Best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help you all the way, oh, the best book to read is the Bible. యెషయా 55వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనం బల్లకు మనకి యెషయా 55వ అధ్యాయం 2వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఆహారం కాని దాని కొరకు మీరేలా లోకలిచ్చేదరు, సంతృష్టి కలగజేయదాని కొరకు మీ కష్టాలు ఎందుకు వేయపరచు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించండి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖించండి. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, స్తోత్రంలో మరలా తిరిగి మీ పాదం యొద్దకు వస్తుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి. యెషయా 55వ అధ్యాయం 2వ వచనాన్ని విచ్చి పంచిపెట్టండి. నిలబడుచుని నిష్ప్రేమ దాసుని సిలుచాటున మరుపరచండి. ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూసినట్లు మా కన్నులు తెరవండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపోయే తలంపును దూరపరచండి, నిద్రమత్తు నుండి దూరపరచండి, సహాయం తెచ్చి వచ్చిన మీ యొక్క బిడ్డలను వారి యొక్క ఆత్మీయ అక్కర కొలది ప్రభావ మాట్లాడుతూ రమ్మని వేడుకుంటారు. ఎవరు ఎటువంటి దాహంతో, ఆకలితో, ఆత్మీయ ఆకలితో ఉంటున్నారో వారు తీర్చండి. మీ ఆనంద ప్రవాహంలో తాగి తృప్తి పొందడానికి సహాయం తెచ్చండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందరు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెషయా 55వ అధ్యాయంలో కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీ ప్రాణము నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించండి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీయండి. ఇంకా పైన వచనం కూడా చూసినట్లయితే, ఆహారం కాని దాని కొరకు మీరేలా సంతృష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు. దేవుడు ఆహారం కానిదేదో దాని కానికోసం మీ రూకలు ఎందుకు ఇచ్చెదరు అంటున్నాడు. కాబట్టి దేవుడు మొదటి ఆరాధన వర్తమానంలో మనం దాహాన్ని తీరుస్తూ వచ్చాడు. రెండోది ఇక్కడ భోజనం చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? మంచి పదార్థము భుజించుడి. కాబట్టి దేవుడు మన దాహాన్ని తీరుస్తాడు. రెండోది మన ఆకలిని కూడా తీరుస్తాడు. కొన్ని భాగాలు మనం బైబిల్లో చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి వస్తాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి తీసిన వాళ్ళు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు. అందుకతడు లేచి చూసి వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి
తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు వచ్చిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయి. అంతటా చెప్పిన మాట చొప్పున చేయగా కాబట్టి ఎవరు మాట చొప్పున చేసింది? యెహోవా మాట చొప్పున. ఏలియా ఇక్కడ ఏముంది? ఏలియా చెప్పిన మాట చొప్పున 15వ వచనం లాస్ట్ భాగంలో, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చారు. కాబట్టి మన దేవుడు ఆయన మాట చొప్పున, ఏలియా మాట చొప్పున చేసింది. ఆమె మాట చొప్పున చేస్తే ఆ రోజుకి ఆహారం. అయితే ఎవరి మాట చొప్పున చేసింది? కాబట్టి దీని నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన యొక్క జీవితాల్లో ఆయన మాట చొప్పున చేస్తే మన యొక్క జీవితాల్లో కరువు అనేది మనకు సంభవించదు. కాబట్టి లేమి అనేది మనకు సంభవించదు. కాబట్టి అక్కడ ఉన్నది కొంచెమే. చూసినట్లయితే ఆ దినములకు సంబంధించిన ఆహారమే. నూనెలో ఆ బుడ్డిలో కొంచెం నూనె, కొంచెం పట్టెడు పిండి. అయితే దేవుడు ఆజ్ఞ చొప్పున చేసినప్పుడు దాన్ని ఏం చేసినాడు? దేవుడు ఆశీర్వదించినాడు. కాబట్టి ఆయన తీస్తూ ఉంటే వస్తావాలి, నూనె పోస్తూ ఉంటే వస్తాము. అంటే దేవుడు దాన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడి మాట చొప్పున మనం చేసినప్పుడు మన యొక్క జీవితాల్లో ఏముండదు? ఆ యొక్క కరువు కాలమే యాక్చువల్లీ. అయితే అమ్మ భయపడుతుంది. ఎందుకు? యేసు ప్రభువారు అంటున్నాడు భయపడద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయమ్మా, భయపడవద్దు. ఏంటంటే అయ్యా ఈరోజు ఇంకా మేము చావక ముందల లాస్ట్ భోజనం చేసి చావాలనుకున్నాం. అయితే వాళ్ళు చనిపోయారా? ఆమె విధేయత చూపటం బట్టి ఆమె ఇంటి వారు కూడా ఏం చేయబడ్డారు? పోషించబడుతూ వచ్చారు. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారు కూడా ఏం చేయబడుతూ వచ్చారు? ఏమని రాయబడింది చూడండి, 15వ వచనం చదవండి. 15వ వచనం సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, అయిపోలేదు. 15వ వచనం ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు ఏం చేశారంట? భోజనం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క జీవితంలో దేవుడి మాట చొప్పున మనం చేస్తే మనకేముండదంట? అంటాడు కదా కీర్తనకారుడు, అంటారు యెహోవా నా కాపరి. ఇంకోసారి అంటాడు సింహ పిల్లలు లేమి గలవై ఆకలికి ఉంటాయంట, యెహోవాను ఆశ్రయించే వారికి. కాబట్టి మనం వాగ్దానం నమ్మాలి, దేవుడి మాట నమ్మాలి. ఆ విధవరాలు కూడా ఎవరిని నమ్మింది? అమ్మ నా మాట చొప్పున చెయ్యి, నా మాట చొప్పున చెయ్యి, భయపడద్దు.
కరువు కలగదు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి మన దేవుడు ఈయన పోషించే దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఏం చేస్తాడంట? ఆహారం దయచేస్తాడంట. ఎలియా జీవితంలో చూసినట్లయితే. కాబట్టి ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళమన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆమె మరి ఆ యొక్క 16వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కాబట్టి వాళ్ళ జీవితంలో కరువు అనేది అక్కడ సంభవించింది. ఈ విధంగా ఈ దేవుడు ఆయన పోషించే దేవుడు. ఆమె విధవరాలనే కాదు, విధవరాలకైనా దేవుడు, ఏలియా గారికైనా దేవుడు, మనకు దేవుడు కాదా? ఆయన పక్షపాతి కాదు. అందరికీ ఆయన దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఇది మొదటి విషయం, పోషించబడుతూ వచ్చారు. రెండవది విషయం చూసినట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయంలోనికి వస్తాం. మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. కాబట్టి ఈయన అలిగి పడుకున్నాడు. ఎవరి మీద అలిగాడు? ప్రభా వద్దు, నా ప్రాణాన్ని ఏం చేయి, తీసుకోండి. ఎందుకు పోయి ఇంత బతికి ఆ యజబేలు చేతిలో చావటం ఎందుకు? కాబట్టి నా ప్రాణాన్ని తీసుకోండి అని ప్రార్థన చేసి ఏం చేసినాడు? ఆ బదిరి వృక్షం కింద నిద్రపోతూ ఉన్నాడు. అయితే అరణ్యంలో ఆహారం ఎవరు సిద్ధపరిచారు? దేవుడే సిద్ధపరిచాడు. దేవుడే సిద్ధపరిచాడు. ఈ వాక్యం ట్రూత్. అసలు కీర్తనలో చెప్పబడినట్టుగా తన ప్రియులు నిద్రించుతుండగా ఏం చేస్తున్నాడంట? ఆయన నిద్రించుతున్నాడు, ఏలియా నిద్రించుతున్నాడు. అయితే ఆయన వారికి ఆహారం అనుగ్రహిస్తున్నాడు, వదల్లే. చూడండి, చదవండి. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన, చూడండి దేవుడు ఎటువంటి ఆహారం ఇస్తున్నాడు, ఎటువంటి ఆహారం ఇస్తున్నాడు. అక్కడ పేద విధవరాల దగ్గర ఏలియాకి ఇచ్చిన ఆహారం ఏంటి? ఏలియాకి ఇచ్చిన ఆహారం రొట్టె. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు దేవుడు? కాబట్టి కాల్చబడిన అప్పమును నీళ్ళ బొడ్డియు కనబడెను. తర్వాత కనుక అతడు భోజనం చేసి తిరిగి పడుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత ఏం చేసినాడంట? 40 రాత్రులు 40 పగుళ్ళు ఏం చేశాడు? కాబట్టి ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ఆహారం. కాబట్టి దేవుడు ఇక్కడ రెండో విషయం చూసినట్లయితే మరి ఆ విధంగా పోషిస్తూ వచ్చాడనమాట ఏలియాని. మూడో విషయం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలోకి వస్తారు. ఆదికాండం 18వ అధ్యాయంలోకి ఇక్కడ దేవదూతలకు మనుషుడు సిద్ధపరుస్తుంటున్నాడు ఆహారం. చూడండి 18వ అధ్యాయం మొదటి భాగంలో నుంచి చదువు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడార ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి
గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములు బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తర్వాత అతడు వెన్నను పాలను దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి యొద్ద చెట్టు కింద. కాబట్టి అబ్రహాం చూసినట్లయితే పరిగెత్తి ఏం చేస్తుంటున్నాడు? పరిచర్య చేస్తుంటున్నాడు. పరిగెత్తి పరిచర్య చేస్తున్నాడు అంటే ఆసక్తి. అయితే వాళ్ళకి భోజనమును సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వీరికి కాబట్టి వీరు కూడా ఆహారము తెచ్చినట్లయితే వారు తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన జోడను తెచ్చి వారి ఎదుట పెట్టి, కాబట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండే. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే ఒక మనుషుడు మరి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఎవరంట చూడండి, యెహోవా అతనికి మొదటి వచనం. మరియు యెహోవా అతనికి కనబడెను. అయితే ఎంతమంది మనుషులు? అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి. కాబట్టి అబ్రహాము ఎరగలే, అయితే వాళ్ళకి పరిచర్య చేస్తూ వచ్చాడు, వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఈ రకంగా భోజనం సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇంకా చూడండి 4వ విషయం చూసినట్లయితే 145వ కీర్తనలో ఒక విషయం. 15-16 వచనం. 145 సర్వజీవుల కన్నులు ఏం చేస్తున్నాయంట? నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఏం చేస్తున్నావంట? ఆహారం ఇస్తుంటున్నావు. 16 వచనం కూడా, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడంట? కాబట్టి వీటన్నిటిని దేవుడు పోషిస్తుంటున్నాడు. అందుకే కదా ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు కోయవు. అయితే మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు. వాటన్నిటిని దేవుడు తన మాట చేత కలగజేసినాడు. అయితే మనల్ని దేవుడు ఎట్ట కలగజేసినాడు? చూడుము నా అరచేతులతో నిన్ను. కాబట్టి అరచేతులతో దేవుడు తన యొక్క మట్టి నుండి రూపం తీసుకొని నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో దేవుడు ఏం చేసినాడు? జీవవాయువును. కాబట్టి మనుషుడు కలగ చేసిన విధం చూడగా దావీదు అంటాడు, నాకు భయం వేస్తుంది అంటాడు. అంటే మన యొక్క జీవితంలో దేవుడు మన యొక్క నిర్మాణకుడు. ఆయన నిర్మాణకుడే కాదు, మనల్ని పోషించేవాడు. కాబట్టి ఆయన పోషిస్తాడు, తన ప్రజలను పోషిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అంతేకాకుండా వారిని పరామర్శిస్తాడు. అంతేకాకుండా దేవుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, కీర్తనలు 147 కీర్తన 14వ వచనం చదవండి. 147 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో. ఏ గోధుమలంట? మంచి గోధుమలతో ఏం చేస్తాడు? నిన్ను తృప్తిపరచేవాడు. మన యొక్క జీవితంలో మన దేవుడు
తృప్తి కలుగజేసే దేవుడు కూడా ఆయనే. కాబట్టి ఏలియాని ఏ విధంగా పోషిస్తాడు, అదేవిధంగా నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా 146వ కీర్తన 7వ వచనం కూడా మనం చదివినట్లయితే, బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఏం చేస్తాడంట? కాబట్టి ఆహారం దయచేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలని మరి ఐగుప్తు నుండి నడిపించేటప్పుడు దేవుడు వాళ్ళని దేంతో పోషించాడంట? మన్నాతో. అంటే ఏ ఆహారం అంటే అది దేవదూతలు తినే ఆహారం. వాళ్ళు ఏం పని లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఉదయం కావాల్సినంత మన్నాను ఏం చేస్తారు? వాళ్ళు సమకూర్చుకుంటారు, అంతే వాళ్ళ పని. కాబట్టి వాళ్ళలో ఆ మన్నా కాకుండా తర్వాత తిని వాళ్ళకేమొచ్చింది? మాంసం మీద ఆపేక్ష పోయింది. వాళ్ళ భవిష్యత్తు చెప్పారు, మాకు ఐగుప్తులో అన్ని రకాల కూరగాయలు మాంసం తిన్నాం, ఈరోజు మన్నానే తినాలా? కాక మాకేం కావాలా? మాంసం కావాలా? కాబట్టి వాళ్ళు ఉండే ప్రాంతానికి దేవుడు ఏం చేశాడు? పూరీలను రప్పించాడు. కాబట్టి భయంకరంగా తిన్నారు. ఆ తిని వారి యొక్క పళ్ళల్లో కాబట్టి ప్రియులారా, వాళ్ళ ఆశ అంతా తృప్తిపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆకలి కొనిన వారికి దేవుడు ఏం చేశాడంట? ఆహారం. మనం ఉదయకాలంలో చూసిన ఆరాధన వర్తమానంలో వారు ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు దాహం వేసింది, అక్కడ నీళ్ళు లేవు ఎడారిలో. అయితే దేవుడు ఎక్కడి నుంచి నీళ్ళను తెప్పించాడు? బండను కొట్టగా ఆ యొక్క బండ ఏమైంది? వద్దలే, దాంట్లో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా దేవుడు పోషించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకా 136వ కీర్తనలో చూసినట్లయితే 136వ కీర్తన 25వ వచనం. 136వ కీర్తన, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప ఏం చేస్తుందంట? కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రసంగిలో ఒక మాట అంటాడు, ఏమంటాడు? చదవండి. ప్రసంగిలో 2వ అధ్యాయం. ఈ ప్రసంగి జ్ఞాని అయిన ప్రసంగి మరి సమస్తమును అనుభవించిన తర్వాత మరి తన యొక్క వయసైన కాలంలో ప్రసంగి రాస్తూ వచ్చాడు. ఆయన రాసిన మాట ఏంటంటే 2వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినట్లయితే, అన్నపానములు పుచ్చుకొంట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు, ఇది దేవుళ్ళ కలుగునని నేను తెలుసుకున్నాను. ఏంటంట చెప్పండి? అన్నపానములు పుచ్చుకొంట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇది ఎవరి వలన కలుగుతుందంట? అంటాడు కదా కీర్తన, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేది. కొంతమంది మనం సంపాదించిన దాన్ని వాళ్ళు తినలేరు. ఎందుకంటే అది ఎవరు వీళ్ళు కలగజేయాలా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇది దేవుని వలన కలుగునని ప్రసంగి 2:24 లాస్ట్ భాగంలో ఏమంటున్నాడు? చదవండి. ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అంటే ప్రసంగి మాట్లాడుతున్నాడు ఈ మాట. 2వ వచనం 25వ వచనం, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట. ఎవరికి క్వశ్చన్ మార్క్ వేస్తుంటున్నాడు అంటే, నువ్వు భోజనం చేయాలంటే ఎవరు సెలవు ఉండాలా? సో నువ్వు కూర్చుకుంటా కూడా అడ్డావు, అక్కడ ఉన్నా కూడా ఆయన సెలవు లేనిది మరి భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం అంటున్నాడు. ఇంకా
26వ వచనం కూడా చదివితే, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడును మంచివాడుగా నుండువానికి దేవుడు దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టలగుట వానికి ఇచ్చుటకై పనిని ఎవరికి నిర్ణయిస్తాడంట? కాబట్టి ప్రియులరా, దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడికి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును, తెలివియు, ఆనందం. కాబట్టి ఇది ఆయన గ్రహించాడు. సొలొమోను చెప్తున్నాడు ఈ మాటలు. కాబట్టి ప్రియులరా, ఇంకా కూడా చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదివినట్లయితే, ప్రసంగి 3వ అధ్యాయం 12వ వచనం, కావున సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను. కాబట్టి శ్రేష్టమైనది ఏది చెప్పండి? ఎట్లా ఉండాలంట? సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకు ఎలా ఉంచాలంట? సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది? నరులకు లేదు తెలుసుకుంటుని. 13వ వచనం కూడా చదవండి. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు. కాబట్టి ఇది మనం గ్రహించాలి. కాబట్టి దైవ దృష్టికి మంచివాడిగా ఉండుటకు దేవుడు వీటన్నిటిని అనుకూలపరుస్తాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దాని అంతా కట్టడి మించింది ఏంటంటే, దేవుడి యందు మానవ కోటి ఏంటంట? భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఒక కట్టడ నియమించాడు. కాబట్టి ఈ మనం గ్రహించాలని దేవుడు వాక్యం తెలుస్తుంది. ఇంకా కీర్తనలు 127 అధ్యాయం 2వ వచనంలోనికి వెళ్దాం. చదవండి ఆ భాగాన్ని. కీర్తనలు మీరు వేకువన లేచి చాలా రాత్రిల తర్వాత పండుకొంచు కష్టార్జితమే ఆహారం తినుచుంట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఏం చేస్తుంటున్నాడు? ఇచ్చుతున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్న వారికి ఆయన వారికి ఇచ్చుతున్నాడు. కాబట్టి ఇది మనం చూస్తూ వచ్చాం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఏం చేశాడు? విధవరాల ద్వారా దేవుడు ఎవరిని పోషించాడు? ఏలియాను పోషించాడు. అక్కడి నుంచి మరలా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనంలో ఏంటి? ఏలియా మరి ఆయన నిద్రిస్తుండగా ఎవరి ద్వారా పోషించాడు? దేవదూతలు వచ్చి ఏం చేశారు వారికి? కాబట్టి ఇది ఇంకా మనం ఆదికాండంలో అబ్రహాం చూసినట్లయితే దేవదూతలకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎవరికి పరిచర్య చేస్తూ వచ్చాడు? దేవదూతలకు పరిచర్య చేస్తూ వచ్చాడు. తన ఇంటిలో ఆహారం సిద్ధపరచడానికి పరిగెత్తు వచ్చి పరిచర్య చేస్తూ వచ్చాడు అన్నమాట. కాబట్టి వాళ్ళు తిన్న తర్వాత ఏం చేశాడు? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ యొక్క సంతానం శారా ఎక్కడ ఉన్నది మరి ఆ విధంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి 4వ విషయం చూసినట్లయితే మనం కీర్తనలో కొన్ని భాగాలు చూస్తూ వచ్చాం. ఆయన విషయాలు, ఆయన ఆహారం ఆకలి కొనడం వారికి ఇచ్చేవాడు, మంచి గోధులతో తృప్తిపరిచేవాడు. కాబట్టి ఇవన్నీ చూస్తూ వచ్చాం. కాబట్టి నన్ను కూడా దేవుడు ఈ విషయాలు మనం ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉంటాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూడండి, మత్తయి సువార్తలో మనం ఇది ఎరిగిన భాగమే. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రజలైన వారిని ఆయన పోషిస్తూ వచ్చాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. తీసిన వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప. ఇప్పుడు 4 చోట్ల భోజనం చేస్తూ వచ్చారు. మొదటి ఏలియా ఎక్కడ భోజనం చేస్తూ వచ్చాడు? ఏం తిన్నాడు? రొట్టెలు తిన్నాడు.
రెండోది ఎక్కడ భోజనం చేస్తూ వచ్చాడు? బదీరు వృక్షం కింద. ఎక్కడ అది? అడవిలో. దేవదూతలు ఏం చేస్తూ వచ్చారు ఆయనకి? అప్పం అంటే రొట్టెలే. మూడోది, అబ్రహాము దేవదూతలకు ఏం పెట్టాడు? రొట్టె మాంసం పెట్టి. అంటే ఎన్ని చూడండి, ఏది మంచిది. ఆయన కీర్తనలో కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మంచి గోధుమలతో. అంటే ఏది రొట్టె? గోధుమలు అంటే గోధుమలు తింటారా? గోధుమల పిండి రొట్టె. కాబట్టి 4 విషయాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు 5వ విషయం కూడా అదే రొట్టె గురించే. మత్తయి సువార్తలో ఏముంది? 14వ అధ్యాయం 17వ వచనం ఏముంది? మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులకు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎంతమంది పోషించబడ్డారు చెప్పండి? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది పోషించబడ్డారు? 5,000 మంది. 5,000 మంది పురుషులు. ఇంకా వాళ్ళకు భార్యలు పిల్లలు ఉండరా? ఉంటారు. నియర్ 20,000. క్యాలిక్యులేషన్ సుమారుగా ఎంతమంది? 20,000 మంది తిన్నారు. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. తర్వాత ఆ 20,000 మంది తిన్న తర్వాత మళ్ళా ఎంత ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. అది సమృద్ధి. దేవుడికి మన జీవితాలను ఇస్తే, చిన్న పిల్లవాడు రొట్టెను ఆ చేపలను ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇస్తే 20,000 మంది పోషించబడ్డారు. తర్వాత మిగులుబడి అయింది. అక్కడ లోటు బడ్జెట్ రాలే. మనం భోజనాలు చేస్తాం మందిరాల్లో. ఏం చేస్తాం? ఒక్కోసారి అధికంగా జనం వస్తే లాస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు వండుతారు, లాస్ట్ బాధ్యులుగా ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఎన్ని గంపలు ఎత్తారంట? ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. అంటే 5 రకాల రొట్టెల గురించే ధ్యానిస్తాం. అందుకే దేవదూతలు పరిచర్య చేశాడు అబ్రహాం. ఈ విధంగా ఇది అన్నిటి బట్టి చూస్తే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనం ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మనుషులు ఏమంట? రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు. దేని వలన జీవించాడు చెప్పండి? రొట్టె మాత్రం ఉంటే జీవించలేడు. ఏం కావాలంట? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడు? జీవిస్తాడు. ఆ రొట్టె ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం తీసిన వాళ్ళు చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఏం చేయడు? ఆకలి కొనడు. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం మనం భుజిస్తుంటున్నాం. కాబట్టి మనం మూల వాక్యానికి వస్తే ఏమంటుంది? యెషయా 55వ అధ్యాయం 2వ వచనం చదువుకొని మనం బలలో ప్రవేశిస్తాం. 55:2 చదవండి. చదువుకొని, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు? సంతృష్టి కలగజేయడాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేపచ్చెదరు? అంటే ఈ 2 వచనాల అర్థం ఏంటి అంటే, మన రూకలు దేనికోసం ఖర్చు పెట్టాలంట? ఆహారం కోసం ఖర్చు పెట్టాలా? అది సంతృష్టి కలగజేసే దానికోసం ఖర్చు పెట్టాలా? ఆహారం కాని దాని కొరకు ఖర్చు పెడుతున్నాం అంటే ఏంది? ఆహారం కానిది ఏంది ఖర్చు పెట్టేది చెప్పండి? లోకంలో ఎన్నో రకాలు ఉన్నాయి.
కాబట్టి దానికి ఎందుకు క్వశ్చన్ మార్క్ వేస్తుంటున్నాడు? ఎందుకు ఖర్చు పెడుతుంటున్నారు మీ రూకలు అని? నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏంటంట, మంచి పదార్థములను దేవుడి మాట ఆలకించాలంట. ఇంకా ఏ పదార్థం పూజించాలంట? మనం ఐదు రకాల విషయాలు చూసాం. వాళ్ళందరూ ఏ పదార్థాలు పూజించారు? మంచి డాక్టర్లు కూడా మనం బీపీ షుగర్ వచ్చిందంటే ఏమంటారు? ఏమండి, రొట్టె వాడండి అంటారు. రొట్టె గుండె బలం. కాబట్టి మీరు ఏం చేయాలా? షుగర్ తగ్గాలంటే రొట్టె వాడుకుంటే, రైస్ తింటే ఏం చేయాలా? ఇన్సులిన్, ప్యాంక్రియాస్ గంది ఏం చేయదు, ఆ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఆగిపోతుంది. ఎందుకు? తిని 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 ఈ యొక్క రైస్ ఏమైపోయింది, అది సప్లై చేయలేదు. ప్యాంక్రియాస్ గంది ఇన్సులిన్ సప్లై తగ్గిపోదు. ఇప్పుడు మళ్ళీ సప్లై కోసం వీళ్ళు భౌతికంగా ఏం చేస్తారు? ఇన్సులిన్ ట్యాబ్లెట్ వేసుకోవటం, ఇన్సులిన్. కాబట్టి సంతుష్టి మీ ప్రాణం సారమైన దాని యందు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు. ఇప్పుడు చెప్పండి, మంచి పదార్థం ఏంటి చెప్పండి? చెప్పారుగా, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం ఏంటి? జీవాహారము నేనే. ఆయనను ఏం చేయాలా చెప్పండి? భుజించాలా. అది మంచి ఆహారం. కాబట్టి ప్రియులారా, దాన్ని తిన్నవాడు ఏం చేస్తాడు? నిత్య జీవం స్వతంత్రించుకుంటారు. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగువారే ఏం చేస్తారు? నిత్య జీవం ఏం చేస్తారు? కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, రక్షణ పొంది బలలో చేయటం లేదు, రక్షణ పొంది దేవునికి దూరంగా ఉంటున్నారో, మనం బల యుద్ధకు రండి. దేవుడు మనం ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలా? పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ఆ విధంగా బలలో చేయటకు ప్రభు మనకు సహాయం చేసి, మనం మోకరించి ప్రార్థనలో ఉందా, బలలో ప్రవేశిస్తాం.